వీక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్ చెప్పండి. మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాం. సైబర్ నేరగాళ్ళు దేశం మీద దండెత్తుతున్నారు. భారతదేశంలో ఏటా సైబర్ నేరగాళ్ళు 2 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆయా రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా సైబర్ బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్ళు దోచుకున్న సొమ్మును క్షణాల్లో విదేశాలకు తరలిస్తూ ఉన్నారు. ఒక్కసారి సొమ్మును విదేశాలకు తరలించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురావడం సాధ్యం కావడం. ప్రతి రాష్ట్రం నుంచి 20,000 నుంచి 30,000 కోట్లు ప్రతి సంవత్సరం కాజేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో మనం తరచుగా వార్తల్లో వింటూ ఉన్నాం డిజిటల్ అరెస్ట్. కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న బాధితులు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణకు చెందిన సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్ చేపట్టి సక్సెస్ అయింది. 5 రాష్ట్రాల్లో 82 ప్రాంతాల్లో 800 మంది సైబర్ క్రైమ్ పోలీసులు ఒకేసారి దాడి చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ చేపట్టారు. 78 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 7 మహిళలు కూడా ఉన్నారు. సైబర్ నేరగాల నుంచి 95 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. సహజంగా పాత రోజుల్లో బస్సులో జేబు దొంగలు ఉంటారు, జాగ్రత్త అని చెప్పేసి ప్రచారం చేసేవాళ్ళు, జేబులు కొట్టేవాళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద డెన్లు ఏర్పాటు చేసుకొని 40-50 మందిని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని సైబర్ నేరగాళ్ళు రకరకాల పథకాలు, ప్లాన్లు ప్రవేశపెట్టి డిజిటల్ అరెస్ట్లని జనాలను బెదిరించి, ఈడీ సిబిఐ కేసు నమోదైందని చెప్పేసి బెదిరించి, ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 4 లక్షలు 5 లక్షలు వసూలు చేయడం, రకరకాల పథకాలు ప్రవేశపెట్టి ఈ విధంగా జనాల నుంచి దోచుకుంటూ ఉన్నారు. తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఇలాంటి మెగా ఆపరేషన్ ప్రతి రాష్ట్రంలో చేపట్టాలి. సైబర్ నేరగాల్ని ఏరివేయాలి. లేదు అంటే డిజిటల్ పేమెంట్లు జనాల నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. భారతదేశం డిజిటల్ యుగం వైపుగా వేగంగా ప్రయాణిస్తూ ఉంది. ప్రతి నెల 1680 కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులో ఉన్న డబ్బుకి సెక్యూరిటీ లేకుండా పోవడం, ఇక ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళని, వినియోగదారులను బెదిరించడం, రకరకాల పథకాలు ప్రవేశపెట్టడం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రోజు 20% లాభం వచ్చింది, వారం రోజుల్లోనే నీ డబ్బు రెట్టింపు అయిందని చెప్పడం, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే వారం రోజుల్లో 150% వచ్చిందని చెప్పడం, ఉద్యోగాల పేరుతో మోసం చేయడం, రకరకాల మోసాలకు తెరదేసి సైబర్ నేరగాళ్ళు దేశాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ చేపట్టిందో ఇలాంటి ఆపరేషన్ ప్రతి రాష్ట్రం చేపట్టాలి. కేంద్రం కూడా కఠిన చట్టాలు తీసుకురావాలి. సైబర్ నేరగాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో బయటకు వస్తే మరలా అదే నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఒక్కసారి అరెస్ట్ అయితే 10 సంవత్సరాల వరకు జైలు నుంచి బయటకు రాకుండా వాళ్ళని జైలు పెట్టాలి. సైబర్ నేరాలు, ముఖ్యంగా ఆర్థిక నేరాలు హత్యా నేరం కన్నా తీవ్రమైనవి అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఒక ఉద్యోగి 35 సంవత్సరాలు కష్టపడి కేంద్ర ప్రభుత్వం సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన బెనిఫిట్స్ని 3 రోజుల్లో సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు. అంటే ఆ ఉద్యోగి 35 సంవత్సరాల పాటు దాచుకున్న సొమ్ముని రిటైర్డ్ అయిన, సెటిల్మెంట్ అయిన 3 రోజుల్లోనే కొట్టేశారంటే మనం ఒకసారి ఈ డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ సంబంధించిన సెక్యూరిటీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చైనాలో కొన్ని గ్రూపులు, కొన్ని ముఠాలు 4,000 మందిని, 5,000 మందిని రిక్రూట్ చేసుకొని వారితో అన్ని దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడతాం. సైబర్ నేరం జరిగిన 2 క్షణాల్లోనే డబ్బంతా మాయమైపోతాం. పోలీసులు అలర్ట్ అయ్యి బ్యాంకుల్ని సీజ్ చేసేసరికి ఆ బ్యాంకుల్లో అమౌంట్ అప్పటికే ఖాళీ అయిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాల మీద కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపకపోతే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతినే ప్రమాదం. దీనిపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.